ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ఆనాటి రోజులు తిరిగి తెచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులకు తిప్పలు తప్పడం లేదు. రేవంత్ సర్కారు అందాల పోటీల రివ్యూలపై పెట్టిన శ్రద్ధ యూరియా సరఫరా కొరత పెట్టి ఉంటే యూరియా కొరత వచ్చేది కాదు. యూరియా కోసం రైతులు, మహిళలు బారులు తీరుతున్నారు. రాష్ట్రంలోని అన్ని సహకార సొసైటీలలో ఇదే పరిస్థితి. కేసులు పెట్టినంత మాత్రాన యూరియా కొరత పరిష్కారం అవుతుందా? తెలంగాణ ప్రజానికానికి కారాగారాలు కొత్తేవి కాదు. అయితే రైతులతో పెట్టుకున్న వాళ్ళందరూ కాలగల్పంలో కలిసిపోయారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా యూరియా కోసం అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా ఎస్ఐ కాళ్ళు పట్టుకున్న సిచ్యువేషన్ కూడా మనం చూసాం రీసెంట్గా. సో ఇదే అంశానికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో ఎలా ఉంది పరిస్థితి అనే విషయాలు అందించేందుకు మనతో పాటు రవీందర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రవీందర్, నిజామాబాద్ జిల్లాలో యూరియా కొరత ఏ విధంగా ఉంది? అక్కడ రైతులు ఏమంటున్నారు? రీసెంట్గా ఎస్ఐ కాళ్ళు పట్టుకొని ఒక్క బస్తా ఇప్పించాడంటూ రైతు వేడుకున్న సిచ్యువేషన్ కూడా మనం చూసాం. అయినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనికారం చూపట్లేదు, నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ సమస్య తీరట్లేదు. నిజామాబాద్ జిల్లాలో పరిస్థితి ఏంటి? రైతు కుమార్, విషయము ప్రజలలో అదేవిధంగా రైతులలో ప్రతినిత్యం నానుతున్న అంశంగా ఇవాళ యూరియా అంశంగా ఉంది. అనేక రోజులుగా దాదాపుగా 2 నెలలు గడుస్తుంది. రైతులు ఏదైతే వరి నాట్లు పొలాల్లో వరి కుతాలు చల్లారో ఆ రోజు నుంచి ఇవాళ రెండో కలుపు తీసే పరిస్థితికి వచ్చింది. దాదాపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అతివృష్టి కురిసింది. భారీ వర్షాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొంత 12-13 రోజుల నుంచి కొంత వాతావరణం అనుకూలిస్తుంది. ఏదైతే ఫ్లడ్ వచ్చిందో ఫ్లడ్ వల్ల విపరీతంగా పంట నేలకు వాలింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అత్యంత అవసరం యూరియా పోస్తేనే ఆ కాస్త మిగిలిన పంట చేతికొచ్చే పరిస్థితి ఉంటుంది. ఇవాళ దయనీయమైన పరిస్థితుల్లో రైతాంగం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో స్పష్టంగా ఉంది. రైతులు ప్రతిరోజు ప్రతి సహకార కేంద్రాల వద్ద గుమ్మిగూడుతున్నారు, లైన్లలో నిలబడుతున్నారు. యూరియా బస్తా కొరకు గంటల తరబడి 5 గంటలు 6 గంటలు తరబడి నిలబడి ఒక్క బస్తా కోసం పడరాని పాటలు పడుతున్న దుస్థితి వల్ల తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో, అది కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో రైతులు ఉదయం వేకువజామున 4 గంటలకు క్యూలలో చెప్పులు, ఛత్రీలు, అదేవిధంగా బస్తాలు, ఇటుక పిల్లలు పెట్టి బారులు తిరిగిన పరిస్థితి కాదు. గత 2 రోజుల నుంచిగా మళ్లీ వర్షాలు స్టార్ట్ అయ్యాయి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా. అయినా వర్షాలను సైతం లెక్క చేయకుండా రైతాంగం యూరియా బస్తల కొరకు క్యూ కట్టిన దుస్థితి ఏర్పడింది. ఇదంతా జరగబాటి దాదాపుగా 2 నెలలు వస్తుంది. ఈ 2 నెలల కాలంలో రైతాంగం గత 10 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా చూడలేని పరిస్థితిని చవి చూస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, కంటతడి పెడుతున్నారు. ముఖ్యంగా ఈ రైతు కుటుంబాలకు చెందిన విద్యార్థులను, కళాశాలకు వెళ్లాల్సిన విద్యార్థులను, స్కూళ్లకు వెళ్లాల్సిన విద్యార్థులను, అలా కుటుంబ సభ్యులు, వృద్ధ తల్లిదండ్రులు ఉంటే వారిని కూడా క్యూలలో నిలబెట్టి యూరియా బస్తా కొరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇదంతా తనతో జరుగుతున్న ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తుంది, అదే తమకు సంబంధించిన ఇష్యూ కానట్టుగా వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో అనేక రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏదైతే యూరియా కొరత ఉందనే సాకుతో అక్కడికి వెళ్ళని పరిస్థితి కనబడుతుంది. పోతే తిరగబడతారు, తరిమి కొడతారనే భయాందోళనలో ఇవాళ కామారెడ్డి జిల్లాలో, ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ప్రజాప్రతినిధుల్లో ముఖం చాటేసిన సందర్భం ఉంది. ఎన్ని రోజులంటూ ముఖం చాటేస్తారు? ప్రత్యక్షంగా ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు ఇవాళ రైతులకు కనబడని పరిస్థితి, సీక్రెట్ గా వచ్చి సీక్రెట్ నుంచి జిల్లాలు దాటుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇవాళ మొన్నటి వరకు ఇక్కడ రైతు గర్జన అనే సభ పెడదామనుకున్నారు, దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేసి దాన్ని బీసీ గర్జన కింద మార్చి, అదేవిధంగా దీనికి సంబంధించిన ఎక్కడైతే యూరియా కొరత ఉండదో అక్కడ సన్నాహక సమావేశాలు పెట్టారంటే ప్రభుత్వం ఇవాళ తప్పించుకుని తిరుగుతున్నది. కానీ ఎంతకాలం తప్పించుకొని తిరుగుతారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎక్కడ చూసినా యూరియా కొరత వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా ఇవాళ క్యూ లైన్లలో నిలబడి విసిగి వేసారిపోయి ప్రభుత్వం మీద శాపనార్థాలు పెడుతున్నారు, బండబూతులు తిరుగుతున్నారు. పోలీసులను పెట్టి కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు, పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారు రైతులకు. అయినా దాని సమస్యను రెక్టిఫై చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో విఫలమైంది. ఒక్క బస్తా కొరకు 6 గంటలు 7 గంటలు నిలబడాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు, ముఖ్యంగా మహిళా రైతులు శాపనార్థాలు పెడుతున్నారు ప్రభుత్వానికి.
సీఎం కు బండబూతులు తిరిగిన సందర్భం ప్రతినిత్యం చూస్తున్నాం. ఎక్కడో ఒక చోట ప్రభుత్వ దిష్టి బొమ్మలు దహనమైన పరిస్థితి కనబడుతుంది. ఇదంతా చూస్తున్నటువంటి ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి అంశాన్ని రెక్టిఫై చేయడంలో సమస్యను దాన్ని సాల్వ్ చేయడం పోగా సమస్యను మరింత జటిలం చేసే ప్రయత్నం చేస్తుంది. ఎవరైనా ప్రశ్నిస్తే వారి మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు, అరెస్టులు చేస్తామంటున్నారు, సెక్షన్లు మారుస్తున్నారు, అదేవిధంగా ఇబ్బందికరమైన సిచ్యువేషన్లు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇదంతా సమస్యను జటిలం చేసుకుంటుంది ప్రభుత్వం తప్ప దానికి శాశ్వత పరిష్కారం చూపే మార్గాన్ని అన్వేషించడం లేదు. ముఖ్యంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్య వల్ల పంట ఎదగాలంటే, పంట దిగుబడి రావాలంటే, ఆకాశ పంట చేతికి రావాలంటే అత్యంత అవసరం యూరియా. ఇవాళ యూరియాని కోసం రైతులు పడుతున్న తిప్పలు అంతా ఇంతా కావు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల కాలం కొనసాగినంత కాలంలో ఇలాంటి దుస్థితి కానీ ఇలాంటి పరిస్థితి ఏ రోజు కూడా చూడలేదని ముఖ్యంగా మహిళా రైతులు కంటతడి పెట్టుకొని ఇప్పటి ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్న పరిస్థితి ప్రతినిత్యం కామారెడ్డి జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో కనబడుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కానీ ఎక్కడ కూడా సమస్యను పరిష్కరించే మార్గాన్ని చూపక తప్పించుకొని తిరగడం పట్ల ఇవాళ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం స్థానిక సంస్థల ఎన్నికల స్టంట్ కొరకు ఏదో ఏషాలేస్తున్నారు, కానీ ఇది శాశ్వతమైన పరిష్కారం కాదు అనే ప్రతినిత్యం చర్చ జరుగుతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. డిమాండ్ విపరీతంగా ఉంది, సప్లై తగ్గింది. సప్లైని రెక్టిఫై చేయడంలోని, సమస్య పరిష్కారం చేయడంలోని ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతుంది. రైతులు కంటతడి పెడుతున్నారు. ఇవాళ అనేక గ్రామాలలో రైతులు యూరియా కోసం క్యూ లైన్లు కట్టి తమ పిల్ల పాపలతో వేచి చూస్తున్నారు. అరకొర యూరియా బస్తాలు అందజేసి చేతులు దులుపుకుంటున్నారు. మొక్కబొడిగా ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాలు ఉన్నటువంటి బ్యాంకు అధికారులకు, అదేవిధంగా రైతులకు ఇవాళ ఒక అగాధం ఏర్పడింది. సహకార సంఘాల మీద నెట్టేసి ఇవాళ ప్రభుత్వం ఆ మంటతో చలిగార్చుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇది శాశ్వతమైన పరిష్కారం కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇవాళ ప్రజాప్రతినిధులు తప్పించుకున్నంత మాత్రాన రేపు ఓట్ల కొరకు, స్థానిక సంస్థల ఓట్ల కొరకు రాకపోతారా, వాళ్ళకి బుద్ధి చెప్పలేకపోతామని ఆగ్రహంతో రైతాంగం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులు పడుతున్న అరిగోసను ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తక్షణమే సరిపడా యూరియా అందించాలని రైతాంగం డిమాండ్ చేస్తుంది. ముక్తఖండంగా కుమార్. రైట్, థ్యాంక్ యూ రవీందర్.